పోలీస్ అధికారులకి ఒక రకమైనటువంటి నేరేటివ్ క్రియేషన్. ఇప్పుడు ఒక చోట 2 గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరిగినటువంటి సందర్భంలో అసలు వైపుకి వెళ్ళనీయకుండా ఉండాలంటే, ఇప్పుడు మొన్న మణిపూర్లో చూసాం, కుకీల వైపు నుంచి మైతీల దగ్గరికి పోనీయకుండా అడ్డుపడేందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు ప్రయత్నించినాయి. ఎందుకని? మైతీలకు రక్షణ కల్పించకూడదు, కుకీలకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఒక లోకల్గా ఉన్నటువంటి సంఘటనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ రాజకీయ హింస జరుగుతోంది అన్నటువంటి ఒక నేరేషన్ క్రియేటివ్ అన్నటువంటిది సీరియస్గా నడుస్తోంది. అందులో భాగంగా పోలీసుల్ని భయపెట్టడం, వణికించడం అన్నటువంటి పని పత్రికలు చూస్తే ఈసీని అడ్డుపెట్టి, ఈసీ నిన్న వీళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఈసీ దగ్గర ఆ ముగ్గురిని ఇప్పుడు మిగతా వాళ్ళని ఉద్యోగాలను తొలగించారు కదా, అట్లా ఇలాంటి ట్రాన్స్ఫర్ ఎట్లాంటిది చేయలే. ప్రస్తుతానికి ఒక్కటన్నా ట్రాన్స్ఫర్ చేయమని మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. పల్నాడు ఏదైతే సభ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ఫెయిల్యూర్ అన్న పేరుతోనన్నా సరే పల్నాడు ఎస్పీనన్నా బదిలీ చేస్తే మిగతా అధికార యంత్రాంగానికి ఒక భయం పుడుతుంది. ఆ భయం పుట్టించితే అప్పుడు ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ మన చేతిలో ఉంటుంది, మిగతా అధికార యంత్రాంగం మన మాట వింటుంది అన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం మీద, బీజేపీ జాతీయ నాయకత్వం మీద తీసుకొస్తున్న ఒత్తిడి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.